అస్మద్గురుభ్యో నమః. మహాస్వామివారి యొక్క దివ్యలీల ఒకటి పంచుకుంటే చిరు ప్రయత్నంలో ఈరోజు మహాస్వామివారు సామూహిక మంత్రోపదేశం కూడా చేశారండి. ఆ సామూహిక మంత్రోపదేశంలో చెప్పినటువంటి మంత్రాన్ని మనం కూడా మహాస్వామివారి ముఖత పంచుకుందామా? మరి మహాస్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మహాశివరాత్రి నాడు శ్రీమాన్ కుప్ప జగన్నాథ శర్మ గారింటికి మహాస్వామి సేవా సమితి స్వామివారి దివ్య పాదుకలు మరియు శ్రీ 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 అంజనానంద స్వామివారితో పాదుకా పూజకు వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం వేళ శ్రీ 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 అంజనానంద స్వామివారు వారి అనుష్ఠానంలో ఉండటం చేత మేము విరామంలో స్వామివారి లీలలు చర్చించుకోవడం జరుగుతోంది. శ్రీ కుప్ప జగన్నాథ శర్మ గారు, శ్రీ కుప్ప జగన్నాథ శర్మ గారి అబ్బాయి సలక్షణ ఘనాపాటి పండితులు ఇదివరలో రామాయణ ప్రవచనాలు చెప్పి ఉన్నారు. శ్రీమద్ భాగవత ప్రసంగాలకు సప్తాహాలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే వారు భాగవతంలో శ్రీకృష్ణ లీలలకు మహాస్వామివారి లీలలకు ఎంతో సారూప్యం ఉన్నాయని అని అన్వయించి ఈ లీలను మాతో పంచుకోవడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి లీల మనందరము ఎరుగుదుము కదా, మనందరికీ తెలుసు కదా. ఇంద్రుడు కురిపించినటువంటి ఘోరమైన రాళ్లవాన నుంచి శ్రీకృష్ణ పరమాత్మ 7 పగళ్ళు 7 రాత్రుళ్ళు గోకులవాసును ఎలా రక్షించాడో మనందరికీ తెలుసు. గోవర్ధన గిరిధారియే రక్షించాడు కదా. అతని చల్లని నీడన ఆకలి దప్పులు కానీ నిద్రాహారాలు కానీ ఏమీ లేకుండా అన్నీ మర్చిపోయి ఆబాల గోపాలము శ్రీకృష్ణునితో మమేకమై ప్రపంచాన్ని సైతం మర్చిపోయారు. ఆ ఘట్టం మనందరికీ చాలా ఇష్టమైన ఘట్టం కూడా కదా. అదేవిధంగా ఒకసారి మహాస్వామివారు ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో మకాన్ చేస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది. స్థానికులు స్వామివారిని అనుగ్రహ భాషను ఇవ్వవలసిందిగా ప్రార్థించారు. కానీ స్వామివారు మౌన దీక్షలో ఉండటం చేత వీలు పడదు అని చెప్పినా సరే స్థానికులు వినమ్రులై స్వామివారు ఏం పలికితే అది మహాప్రసాదము అని ఎంతో వినయంగా వేడుకున్నారు. వారి భక్తికి స్వామివారు అంగీకరించారు. మహాస్వామివారి యొక్క మౌనవ్రత భంగం కాకుండా దేవభాష అయినటువంటి సంస్కృత భాషలో ప్రసంగించడం పరిపాటి. భారీగా ఏర్పాట్లు కూడా జరిగాయి. సామాన్యంగా మామూలుగా మాట్లాడరు మహాస్వామివారు, సంస్కృతంలోనే మాట్లాడతారు. కానీ ఇలా మౌనవ్రతంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సంస్కృతమే మాట్లాడతారు. ఎందుకంటేట సంస్కృత భాషలో మాట్లాడటం వల్ల అది మౌనభంగం అయినట్టు కాదుట. సంస్కృతం దేవభాష కాబట్టి. నడిచే దేవుని అనుగ్రహానికి పాత్రులయ్యే మహద్భాగ్యానికి చిన్న పెద్ద అన్ని వయసుల వాళ్ళు అంతమంది భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు. కొంతమంది ఉంటారు కదా, ప్రతిదానికి మెలికి వేసేవాళ్ళు, రంధ్రాన్వేషణ చేసేవాళ్ళు ఉంటారు కదా. అలాంటి ఛాందసవాదులు నాస్తికులు కూడా విమర్శించడానికి కూడా హాజరయ్యారు. మహాస్వామివారు వేదికను అలంకరించిన సమయానికి విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడిపోయింది. ఎంతో మండు వేసవి, విపరీతమైనటువంటి ఒక్కపోత. అటువంటి సందర్భంలో అంత మండు వేసవి అయినప్పటికీ కూడా కించిత్ అసౌకర్యం కానీ అలజడి కానీ లేక అంతమంది జనాలు ఉన్నా సరే అక్కడ స్వామివారి యొక్క చల్లని నీడలో వారి దివ్యమంగళ రూపం నుంచి వెలువడే అమృత కాంతులను నిశ్శబ్దంగా 1 గంట పాటు సేవించేశారు అని అనడం కంటే కన్నులతో జుర్రేశారు అని చెప్పుకోవాలి. అంత పిన్ డ్రాప్ సైలెంట్ అంటాం కదా, అలాంటి ఒక సందర్భం అన్నమాట. పిల్లలు ఏ చింత లేకుండా హాయిగా నిద్రపోతున్నారు. కరెంటు లేదు, మండు వేసవి. అన్ని వయసుల వాళ్ళు ఆ ఒక్క చోట ఉన్నప్పుడు ఎలాంటి ఉష్ణం విడుదలవుతుందో తెలుసు కదా. అయినా కూడా ఏ అసౌకర్యం లేకుండా పిల్లలు హాయిగా పడుకున్నారు. తర్వాత 2-3 గంటల పాటు మహాస్వామివారు ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయారు కూడా. ప్రతి ఒక్కరూ ధ్యాన సమాధిలో ఉన్నటువంటి ఆ శుద్ధ పరబ్రహ్మంతో మమేకమై ఈ ప్రపంచ స్పృహను కూడా కోల్పోయి తదేకంతో స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ అలాగే ఉండిపోయారు.
స్వామివారు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు ఇప్పటికీ కూడా. అయినా ఆ స్వామివారి యొక్క నీడలో పూర్తి ప్రశాంతత ఆవరించి ఉంది. ధ్యాన సమాధి నుండి బహిర్ముఖులైనటువంటి స్వామివారు వారి సహజ సిద్ధ మృదుమధుర కంఠధ్వనితో శివ 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 అని శివనామం పలికి, ఈ శివనామం ఎంతమందికి వినబడిందో వారికి అది ప్రత్యక్ష మంత్రోపదేశం అని ప్రకటించేశారు. అక్కడ వేల 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 సంఖ్యలో జనం ఉన్నారు. మరి అత్యంత ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ ఉపదేశాన్ని అక్కడ హాజరైన ప్రతి ఒక్కరూ వినగలిగారు. కరెంటు లేదు, మైకు లేదు, ఏమీ లేకపోయినా సరే కొన్ని వేల సంఖ్యలో అక్కడ అంతమంది ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా పిన్ డ్రాప్ సైలెంట్లో ఉన్నారేమో. మహాస్వామివారికి మృదుమధురమైనటువంటి కంఠధ్వనితో చెప్పారేమో. ఆ మహోత్కృష్టమైన మహిమాన్వితమైనటువంటి ఆ అక్షరాలతో కూడినటువంటి ఆ మంత్రం అందరికీ కూడా వినపడింది. ప్రతి ఒక్కరూ వినగలిగారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా స్వామివారు వారి వారి శ్రవణేంద్రియాలలో ఈ మంత్రోపదేశామృతం పోసిన అనుభవంతో భక్తులు పరవశించిపోయారు. ప్రతి ఒక్కరికి స్వామివారే స్వయంగా వారి చెవిలో చెప్తున్నట్లుగా అనిపించింది. అటు అంత ఉత్కృష్టమైన అనుభవంతో పరవశించిపోయారు. ఇలా అక్కడికి చేరిన వారందరూ దాదాపు 5 గంటల సేపు ఆ పరబ్రహ్మం యొక్క మౌనంలోనే దక్షిణామూర్తి వద్ద సనక సనందాదులు అనుభవించినటువంటి దివ్యత్వం రుచి చూశారు అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా. స్వామివారి దివ్యత్వంతో జనసముద్రాన్ని నిశ్శబ్దంగా కట్టి ఉంచిన తీరు చూసిన ఛాందసులు నాస్తికులు సైతం అవాక్కైపోయారు. అంతటి రణరంగంలో అంటే ఆ కురుక్షేత్రం ఎలా అయితే ఉంటుందో అట్లాగనమాట. కురుక్షేత్ర సంగ్రామంలో ఎలాగైతే గీతను ప్రబోధించారో జగద్గురు, అలాగా ఇటువంటి ప్రదేశంలో నిశ్శబ్దంగా గీతను ప్రబోధించిన జగద్గురునికి ఇది ఏ పాటిది? అక్కడ ఆయన జగద్గురు, ఇక్కడ ఈయన జగద్గురు. ఆ జగద్గురువే ఈ జగద్గురువు అండంలో ఎటువంటి సందేహము లేదు. జయ జయ శంకర, హర హర శంకర. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.